స్వచ్ఛ భారత్ 2020-21 నుంచి ఇక్కడ 24-25 మధ్య అమలు చేస్తారు ఈ పథకాన్ని. ఇది స్వచ్ఛ భారత్ 2 అనేది. మరి ఈ 5 సంవత్సరాలు అమలు చేసే స్వచ్ఛ భారత్ 2 పథకం తీసుకుంటే దాదాపు 1,40,881 కోట్లు దీనికి కేటాయించారు. అంటే స్వచ్ఛ భారత్ 2కు కేటాయించిన ఇన్వెస్ట్మెంట్ స్వచ్ఛ భారత్ 2ను అమలు చేస్తారని చెప్తున్నాం. అసలు స్వచ్ఛ భారత్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే మరి ఇక్కడ భారతదేశాన్ని ఓడిఎఫ్ దేశంగా మార్చటం. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన మల విసర్జన లేని దేశంగా తీర్చిదిద్దటమే స్వచ్ఛ భారత్ యొక్క ఆశయం. మరి ఈ స్వచ్ఛ భారత్ యొక్క లోగో మహాత్మా గాంధీ కళ్ళజోడు. మరి మహాత్మా గాంధీ కళ్ళజోడు ఇది మహారాష్ట్రకు చెందిన అనంత సర్దార్ అనే వ్యక్తి ఈ స్వచ్ఛ భారత్ లోగోను ప్రిపేర్ చేయటం జరిగింది. మరి స్వచ్ఛ భారత్ యొక్క నినాదం ఏ కదం సే ఓర్, ఒక అడుగు స్వచ్ఛత వైపు అనేది దీని యొక్క నినాదం. ఈ నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే గుజరాత్ రాష్ట్రం చెందిన భాగ్యశ్రీ సేతు అనే ఒక బాలిక ఈ నినాదాన్ని ఇవ్వటం జరిగింది. మొత్తానికి భారతదేశాన్ని ఓడిఎఫ్ దేశంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ 2 అనే కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.